క్రిమినల్ కోర్టులో పనిచేసే ఇద్దరు న్యాయవాదులను అకారణంగా చితకబాదిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు చెన్నూరు మున్సిఫ్ కోర్టులో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదులపైన దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. న్యాయవాదులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ అని చెప్పినప్పటికీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిర్బంధించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కనీస మానవ హక్కులను కాలరాయడమే అని, న్యాయవాదులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే అడ్వకేట్స్ దంపతుల మీద జనగామ జిల్లాలో జరిగినటువంటి దాడి ఉందో అటు దాడిని మేము ఈరోజు చెన్నూరు కోర్ట్ బార్ అసోసియేషన్ నుండి ఈరోజు మా విధులను బహిష్కరిస్తూ నిరసన వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా పోలీసు వారు డిపార్ట్మెంట్ వారు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు, అడ్వకేట్స్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కలిస్తేనే ఈరోజు మనము ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని మీరు పక్కన పెట్టేసి మా మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారిగా ఆలోచన చేసి దాని మీద ఒకసారి చేయాల్సిందిగా మేము ఈరోజు మా యొక్క చెన్నూరు కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాము. అదేవిధంగా మా అడ్వకేట్స్కు మాకు రక్షణ కావాల్సినటువంటి అడ్వకేట్స్ యాక్టు దాన్ని తీసుకురావాల్సిన దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బార్ అసోసియేషన్ చెన్నూరు అధ్యక్షుడిని నేడు 7/8/2024 నేడు అంటే ఎస్టర్డే అంటే నిన్నటి రోజున మా యొక్క అడ్వకేట్ను మన జనగాం సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు దురుసుగా మాట్లాడి అతన్ని ఇన్సల్ట్ ఫీల్ చేసి తర్వాత అతన్ని కొట్టారని తెలిసినది. దానికి సంఘీభావంగా నేడు మేము మా కోర్టులో పనిచేయకుండా బహిష్కరిస్తున్నాము. తర్వాత ఎవరైతే నిజమైన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకొని ఎస్ఐ గారిని, సిఐ గారిని సస్పెండ్ చేసి అతన్ని వారి ఎంబడి ఉన్న వాళ్ళ స్టాఫ్ను కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ నేను మాకు ఒక అడ్వకేట్కు ఒక రక్షణ అనేది లేదు, ఈ రక్షణ యాక్టివ్గా తయారు చేయాలని కోరుతూ నేను ఈ యొక్క సంఘీభావాన్ని తెలుపుతున్నాను. మొన్న 5 తారీఖు రోజు జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా, అటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా జరిగింది. ఒక అడ్వకేట్ దంపతుల పైన న్యాయ వ్యవస్థ కానీ, సమాజంలో పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థలో ఒక భాగం అటువంటి పోలీసులు అడ్వకేటు దంపతుల పైన జనగామలో రోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా స్వీకరించి ఆ జనగామ ఎవరైతే ఉన్నారో సదరి ఎస్ఐ మరియు సిఐ ఆ యొక్క సిబ్బందిపై కేసు నమోదు చేసి సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళని విధుల నుంచి బహిష్కరించాలని యావత్ న్యాయవాద సమాజం కోరుతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం అడ్వకేట్ దంపతులు బ్రూటల్ మర్డర్, అప్పటి నుంచి గత ప్రభుత్వం అయితేనేమి, ఇప్పటి ప్రభుత్వం అయితేనేమి, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము యావత్ సమాజం కూడా తలతో సిగ్గువంచుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు కనపడతా ఉన్నది. కాబట్టి అడ్వకేట్ వ్యవస్థనైతేనేమి, ఏ వ్యవస్థనైతేనేమి ఇటువంటి దాడులను ప్రతి ఒక్క యావత్ సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి ఒక న్యాయవాదులని ఈ విధంగా చేయడం సమాజంలో చూస్తూ పోతూ ఉంటే విలువలు, నైతిక మోరల్ విలువలు అనేవి లేకుండా పోతూ ఉన్నాయి. అడ్వకేట్లపై ఇట్లాంటి హత్యలు, దాడులు జరగడం అనేది. కాబట్టి వెంటనే న్యాయవాద ఐక్య సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు పిలుపునిస్తూ ఈరోజు మేము చెన్నూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క విధులకు స్వచ్ఛందంగా విధుల నుంచి బహిష్కరించుకుంటూ సంఘీభావం తెలపడం జరుగుతుంది. మేము కోరుకునేది ఒక్కటే, ఎవరైతే మొన్న 5 తారీఖు రోజు జరిగినటువంటి సంఘటనను చూస్తుంటే సదరు పోలీస్ ఎస్ఐ వాళ్ళు కానీ, సిఐ కానీ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని విధులను బహిష్కరించాలని కోరుకుంటూ మేము సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం.